సుపర్ణుడు గరుత్మంతుడు. ఇంద్రజిత్తు నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించగా వారు మరణించిరని విజయగర్వంతో రావణుని యుద్ధకు వెళ్ళగా ఆనందంతో ఎట్లు నాగబాణ బద్ధులను గావించివో వివరించమని ఇంద్రజిత్తు వివరించెను. ఆ సంతోషముతో రావణుడు వెంటనే సీతమ్మ తల్లి వద్ద ఉన్న రాక్షసులను రప్పించి పుష్పక విమానంలో సీతమ్మను తీసుకువెళ్ళి రామలక్ష్మణులను చూపుము, అంతటితో ఆమెకు ఆశ నశించి ఆమె నాకు భార్య కాగలదని తెలిపాను. రాక్షస స్త్రీలు తిరజతడితో సహా రణరంగమునకు పుష్పక విమానముతో బయలుదేరి రామలక్ష్మణులు చక్కగా కనిపించుటకు వీలుగా పుష్పకమును ఆకాశమున ఒక చోట నిలిపిరి. నేలపై బాధతో స్మృతి కోల్పోయి పొరలుతున్న రామలక్ష్మణులను చూచి సీతమ్మ వారు రోదన చేశారు పెద్దగా. త్రిజట రామలక్ష్మణులను వృక్ష వానర సేనా పరిస్థితిని పరిశీలించి సీతమ్మనిట్లు ఓదార్చెను. జానకి చింతించకము, నీ భర్త నిశ్చయముగా జీవించి ఉన్నాడు, లేకున్నచో వానరులు ఇట్లు ఉండరు. సైన్యమున భయశోకములు ఉండును, కానీ వారి ముఖమునందు కోపం వ్యక్తమగుచున్నది. వీరు మూర్ఛిల్లు ఉన్నారు కనుక జీవకళ పోలేదు, కనుక శోకమును వీడుము అనెను. సీతమ్మ వారు త్రిజటను చూసి, అమ్మ నీవు చెప్పినట్లే అగునుగాక అని పలికెను. అంతటా రాక్షస స్త్రీలు మరల ఆమెను అశోకవనమునకు చేర్చిరి. రాముడు శరబద్ధుడై ఉండియు స్థైర్యాతిశయము వలన సత్వయోగము వలనను ముందుగా తేరుకొని సుగ్రీవాదులతో ఇంక నా జీవితంతో ప్రయోజనం ఏమున్నదని విలపించుచుండెను. రాముని విలాపమును చూచి ఎల్లరూ కన్నీరు కార్చజొచ్చిరి. ఇంతలో విభీషణుడు రాగా అతన్ని చూచి మరలా ఇంద్రజిత్తే వచ్చుచున్నాడని భయపడి వానరులు పరువెడజొచ్చిరి. ఇంతలో విభీషణుడు రామునకు సుగ్రీవునకు జీవం పలికెను. ఇంతలో సుగ్రీవుడు జాంబవంతునితో విభీషణుని చూసి ఆకార సౌమ్యముగా ఇంద్రజిత్తుగా భ్రమించి భయపడి పారిపోవచ్చున్నారు, వారిని భీతిని పోగొట్టి వెనుకకు మరల్చుము అని చెప్పెను. జాంబవంతుడు అట్లే చేసెను. వారు ఇట్లు మాట్లాడుకొనుచుండగా రెక్కల వేగమున పుట్టుచున్న వాయు విభ్రమణముచే సాగరమును సంక్షోభింపజేయుచు సుపర్ణుడను గరుత్మంతుడు అతడికి వచ్చెను. ఆయన గాలి సోకినంతనే శరములై రామలక్ష్మణులను బంధించి ఉన్న సర్పములు అమిత వేగముతో పారిపోయాను. సుపర్ణుడు రామలక్ష్మణుల యొద్దకు వాలి వారి స్పృశించి ముఖములు నిమిరి చల్లని మాటలతో మెల్లగా అభినందించెను. ఆయన స్పర్శతో అరోగులై బాధారహితులై తేజోవీర్య బలోత్సాహ సంపన్నులైరి రామలక్ష్మణులు. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.